హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు భీమవరం స్టైల్లో రాజుల కోడి పలావు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. చాలా ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. దీనికోసం మసాలాలు అయితే ప్రిపేర్ చేద్దాము. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 10 లవంగాలు, 1 అనాస పువ్వు, 1 బిర్యానీ పువ్వు, అలాగే 1/2 టీ స్పూన్ సోపు, 1 దాల్చిన చెక్క, పెద్ద సైజు వెల్లుల్లిపాయి, 1 నిమ్మకాయ, 2 ఇంచీల అల్లము, 1 బిర్యానీ చెక్క, అలాగే 3 బిర్యానీ ఆకులండి. ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ అయితే బాగా వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3/4 కిలో చికెన్ అయితే తీసుకున్నానండి. కొద్దిగా పెద్ద సైజు ముక్కలు అయితే బాగుంటాయి. దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. అలాగే రుచికి తగినంత సాల్టు. ఇందాక మనం చూపించుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనము దీనిలో ఇప్పుడు పేస్ట్ వేసుకోవాలి కదా. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఇందాక మనం చూపించాం కదా ధనియాలు, జీలకర్ర, లవంగాలు అన్నీ కూడా పౌడర్లో చేసుకున్న పౌడర్ అండి ఇది. ఇందులో 1 స్పూన్ వేసుకొని మిగతాది పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్, 1 స్పూను కారం వేసుకోవాలి. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలండి. ఈ ముక్కలకి ఈ మసాలాలన్నీ బాగా పట్టేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టుకుందామండి. ఇలా కొత్తిమీర కలుపుకున్న తర్వాత ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి ఈ చికెన్ ముక్కలకైతే. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మనము చక్కగా వేగనివ్వాలండి. ఈ చికెన్ ముక్కల్ని ఇలా చక్కగా వేగితే మనకి పలావులోకి బాగుంటుంది. ముక్కలు తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. ఇందులో నుంచి వాటర్ అయితే ఊరుతుందండి. ఆ వాటర్ అంతా ఇంకే వరకు మనము ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. మనము ఎంత బాగా ఫ్రై చేస్తే అంత చక్కగా ఉంటుంది. మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుంటే దీనిలో ఉన్న వాటర్ అంతా వస్తుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేయాలండి. చాలా ఓపిక మీద, ఎంత ఓపిక మీద చేస్తే కోడి పలావు అంత టేస్ట్ వస్తుంది. చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయింది. మరి కొంచెం వాటర్ ఉందండి, అది కూడా ఇంకిపోయిన తర్వాత ఈ చికెన్ని పక్కన పెట్టేసుకుందాము. ముక్కలు బాగా వేగిపోవాలండి. మనకి తినేటప్పుడు చాలా టేస్ట్ అనిపిస్తాయి. ఇవి వేగకపోతే అంత టేస్ట్ ఉండదండి ఈ కోడి పలావు. ఇది పక్కన పెట్టుకుందాము. వేగిపోయింది. ఇప్పుడైతే నేను వాటర్ పెట్టుకుంటున్నానండి. ఈ గ్లాస్తో 3 గ్లాసులు అయితే బియ్యం తీసుకున్నాను. మామూలుగా సోనా మసూరి బియ్యమేనండి, బాస్మతి రైస్ అయితే కాదు. ఈ వాటర్ అయితే వేరే సైడ్ పెట్టుకుందామండి. 3 గ్లాసుల బియ్యంకి 6 గ్లాసుల వాటర్ పెట్టుకొని పక్కన స్టవ్ మీద మళ్ళీ కుక్కర్ పెట్టుకున్నాను. అటువైపు వాటర్ అయితే పెట్టేశానండి. ఇటువైపు కుక్కర్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వీటెక్కిన తర్వాత దీనిలో 2 స్పూన్లు నెయ్యిని కూడా వేసుకోవాలండి. నెయ్యి కొంచెం గట్టిగా అయిపోయింది. నెయ్యి వేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుందండి కోడి పలావు. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. నేనైతే 2 స్పూన్ల వరకే వేసానండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో పెద్ద సైజు ఉల్లిపాయలు 3 తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఈ పలావులో ఉల్లిపాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. మీ దగ్గర ఉన్నట్లయితే చిన్న సైజు ఉల్లిపాయలు ఉంటాయి కదండి, ఉల్లిపాయ జాయినే వేసుకోవచ్చు. అలాగే దీనిలో 2-3 పచ్చిమిరపకాయలు ముక్కల్లాగా చీల్చి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, మనం పక్కన పెట్టుకున్న బిర్యానీ ఆకులు వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం జీడిపప్పు కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకొని వేగిన తర్వాత దీనిలో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇందాక మనము పక్కన పెట్టేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ మిగతాది కూడా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం బాగా కడిగి పెట్టుకున్నాను నేను. వాటర్ అంతా తీసేసి వేసుకోవాలండి. వాటర్ అయితే ఉండకూడదు. ఇక్కడ 3 గ్లాసుల బియ్యం అండి. 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఇంకొంచెం పసుపు వేసుకొని అలాగే కారం కూడా వేసుకోవాలి. ఇందాక మనము చికెన్లో వేసుకున్నాం కదా, చూసుకొని అయితే వేసుకోండి.
కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందండి. నేను ఇక్కడ కారం స్పూన్నర వేసుకున్నాను. నేను తీసుకున్న బియ్యానికి కరెక్ట్గా సరిపోతుందండి. మరి ఎక్కువ కారం అయితే పిల్లలైతే తినరు కదా, కానీ పెద్దవాళ్ళకైతే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. అలాగే మిగతాది మసాలా ఉంటుంది కదా, మనం ఇందాక మిక్సీ పౌడర్ ఆడించుకున్నాము, ఆ మసాలా పౌడర్ కూడా వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలండి ఈ బియ్యము. ఇవి వేగిన తర్వాత ఇందాక మనము ఫ్రై చేసుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి. బియ్యము చక్కగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి ఈ కోడి పలావ్ అనేది. ఈ చికెన్ ముక్కలు వేసిన తర్వాత మొత్తం ఒకసారి చక్కగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం మరిగించుకున్న వాటర్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా తలతల మరిగిన వాటర్ని ఇప్పుడు ఈ బిర్యానీలో అయితే వంపేసుకోవాలండి. కరెక్ట్ ఈ కొలతలతో కనుక చేశారంటే బియ్యము ముద్ద అయిపోకుండా పొడి పొడిలాడుతూ కోడి పలావ్ అనేది చాలా బాగా వస్తుంది. ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఎంగుప్పెడు కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొత్తిమీర వేయడం వల్ల. అలాగే ఇందులో రుచికి తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. అలాగే మీరు నచ్చినట్లయితే కొంచెం నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. మనము చికెన్లో వేసాం కదా, ఒకసారి చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువైపోతే తినలేము కదండి కోడి పలావు. నేను ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి చూసి. అలాగే దీనిలో ఇందాక మనము చూపించుకున్న నిమ్మకాయను కూడా పిండుకోవాలి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదని, తప్పనిసరిగా మీరైతే ఇలా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుందండి కోడి పలావ్ అయితే. ఈ నిమ్మకాయ మొత్తం కూడా ఇందులో పిండేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 విజిల్లు అయితే వేసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ విజిల్లు కనుక వేశారంటే ముద్దగా అయిపోతుంది కోడి పలావు, అంత బాగుండదు. కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదండి. ఇలా నిమ్మ చెక్కలు 2 కూడా పిండుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. మనము వాటర్ మరిగించుకొని వేసుకున్నాం కదండి, చూసారు కదా, బియ్యము మొత్తం పీల్చేసుకుంది వాటర్ అంతా, బియ్యం కూడా వేపుకున్నాము. ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని 2 విజిల్లు అండి, ఎక్కువ వేయించుకోకండి, 2 విజిల్లు అయితే సరిపోతుంది. చల్లగా అయిన తర్వాత మూత తీసామంటే చక్కగా ఆ ఆవిరికే ఇంకెక్కడైనా పలుకు లాంటిది ఉంటే ఉడికిపోతుంది. దీనికి బాస్మతి రైస్ ఏమీ అవసరం లేదండి, మామూలు రైస్తోనే మనము చేసేసుకోవచ్చు. చూసారు కదా, 2 విజిల్లు అయితే అయిపోయాయి. చల్లగా అయిన తర్వాత మూత అయితే తీసుకొని ఒకసారి కలుపుకుందామండి. చాలా ఈజీగా ఇలా పక్కా కొలతలతో కానీ చేసామంటే కోడి పలావు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ఈ ప్రాసెస్ అయితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మూత అయితే తీసేద్దామండి, చల్లగా అయితే అయిపోయింది. చూసారు కదా, చక్కగా అయితే కోడి పలావు రెడీ అయిపోయిందండి. ఒకసారి గరిటతో మనము కలుపుకుందామండి. కలుపుకొని స్టవ్ మీద నుంచి పక్కన తీసుకుందాము. టేస్టీగా ఎంత బాగా వచ్చిందో చూసారా, ఎక్కడ కూడా అంటిపోకుండా పొడి పొడిగా ఇలా కొలతలతో కనుక చేస్తే ఎలా వస్తుందండి, బాగుంటుంది తినడానికి. ఇప్పుడు మనము స్టవ్ మీద నుంచి పక్కకు తీసుకుందాము. నేనైతే పక్కన దించుకుంటున్నాను. చూసారు కదండి ముక్కలు ఎంత బాగా ఫ్రై అయ్యాయో, మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇదైతే మిస్ అవ్వకండి, నేను ఇంతలా చెప్తున్నాను, ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. భీమవరం స్టైలు కోడి పలావు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.